కన్నడ హీరోయిన్స్ కు హిట్ కొట్టడం శాపంగా మారిందా? అద్దరిపోయే హిట్ పడితే ఆ తర్వాత అవమానాలు, ట్రోలింగ్స్ భరించాల్సిందేనా? లోకల్ హీరోయిన్స్ పై కన్నడిగులకు ఎందుకంత కోపం? రష్మికల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న మరో కన్నడ భామెవరు? చూస్తుంటే రష్మికల రుక్మిణి వసంత్ కూడా కన్నడిగుల కోపానికి గురవుతోంది. కన్నడ భామలు ఆ భాషలో తప్ప మరో లాంగ్వేజ్ లో హిట్ కొట్టి మదర్ టంగ్ కు దూరమైతే వాళ్లకు నచ్చడం లేదు. రష్మిక మందన్న కెరీర్ లో కన్నడలోనే మొదలైన టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఎదిగింది. పుష్ప సిరీస్ చావాతో నేషనల్ క్రష్ గా దూసుకుపోయింది. దీంతో కన్నడ సినిమాలకు దూరం కావడం కన్నడిగులకు నచ్చలేదు. రష్మిక వరుస హిట్స్ కొడుతున్నా కన్నడిగులు చేస్తున్న ట్రోలింగ్స్ తో చాలా ఇబ్బంది పడింది. కాంతార గురించి అడిగితే సినిమా చూడలేదని చెప్పడం, రక్షిత్ శెట్టితో బ్రేకప్ చెప్పేసి విజయ్ దేవరకొండకు దగ్గర కావడం వంటి విషయాలను కన్నడిగులు సీరియస్ గా తీసుకుని రష్మికను టార్గెట్ చేశారు. ఒకానొక సందర్భంలో ఇవన్నీ భరించలేక నన్ను వదిలేయండి అంటూ దండం పెట్టేసింది రష్మిక సిచ్యువేషన్ రుక్మిణి వసంత్ వచ్చేలా కనిపిస్తోంది. ఈ కన్నడ బ్యూటీ కూడా శాండిల్వుడ్ తోనే కెరీర్ స్టార్ట్ చేసింది. సప్తసాగరాలు దాటి గుర్తింపు తెచ్చుకుంది. కాంతార చాప్టర్ 1 రిలీజ్ కాకుండానే డ్రాగన్ లో ఎన్టీఆర్ తో నటించే ఛాన్స్ అందుకుంది. కాంతార చాప్టర్ 1 బ్లాక్ బస్టర్ కావడంతో స్టార్ హోదా దక్కించుకున్న రుక్మిణి ప్రస్తుతం టాక్సిక్ లో నటిస్తోంది. 1-2 తెలుగు సినిమాలకు సైన్ చేసి కన్నడ సినిమాకు దూరమైతే మాత్రం ట్రోలింగ్ చేస్తూ రష్మిక ప్లేస్ ను రుక్మిణితో భర్తీ చేస్తారు. ఈ భయం ఈ అమ్మడికి కూడా లేకపోలేదు. మార్చి 26న రావాల్సిన పెద్ది ఏప్రిల్ 30కి వెళ్లిపోయింది. షూటింగ్ పూర్తి కాకపోవడంతో వాయిదా తప్పలేదు. మరి ఏప్రిల్ 30కైనా సినిమా వస్తుందా? వ్యాలంటైన్స్ డేకు రావాల్సిన సెకండ్ సాంగ్ వాయిదా పడ్డంతో పెద్ది రిలీజ్ పై డౌట్ పడుతున్నారు. ఇందులో నిజమెంత? వాచ్ ది స్టోరీ. ఏప్రిల్ 30న పెద్ది రావాలంటే ఇటు దర్శకుడు అటు మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ చాలా కష్టపడాలి. 40 రోజుల షూటింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉంది. సినిమా రిలీజ్ కు ఇంకా 2 నెలలున్నా ఈలోగా షూటింగ్ పూర్తి చేయాలంటే ముందు అందరి డేట్స్ అడ్జస్ట్ కావాలి. ఇక నుంచైనా ఒక స్కెడ్యూల్ అనుకుంటే పోస్ట్ పోన్ కాకుండా ఇన్ టైంలో షూటింగ్ కంప్లీట్ చేయాల్సిందే. బ్యాలెన్స్ షూటింగ్ పక్కన పెడితే రెహమాన్తో బ్యాక్గ్రౌండ్ అంత ఈజీ కాదు. రంజాన్ మాసం ప్రారంభం కావడంతో పెద్ది ఆర్ఆర్కు సమయం కేటాయిస్తాడా అన్న డౌట్ లేకపోలేదు. పాటలకు ట్యూన్స్ ఇవ్వడంలోనే కాదు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ను కూడా ఆలస్యంగా ఇచ్చే రెహమాన్ పైనే పెద్ది రిలీజ్ ఆశలన్నీ. చిక్రీ సాంగ్ చార్ట్ బాస్టర్ కాగా రెండో పాట కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. వ్యాలంటైన్స్ డే సందర్భంగా సెకండ్ సింగిల్ వస్తుంది అనుకుంటే వాయిదా పడింది. సినిమా పోస్ట్ పోన్ కావడంతో లేటుగా ఇద్దామని పోస్ట్ పోన్ చేశారా, లేదంటే రెడీ కాకపోవడంతో వాయిదా పడిందో గానీ ఈ ఎఫెక్ట్ సినిమా రిలీజ్ డేట్ పై పడకుండా ఉంటే చాలనుకుంటున్నారు మెగా ఫ్యాన్స్. బడ్జెట్ ఎక్కువ అవుతుందని ముందే పసిగడితే గట్టెక్కుతారు. సెట్స్ పైకి వెళ్లకుండానే డ్రాప్ కావడమే మంచిది. అంచనాలకు మించిన బడ్జెట్తో సినిమా తీస్తే చేతులు కాల్చుకోవాల్సిందే. రవితేజతో భారీ బడ్జెట్ అంటే నిర్మాతలు భయపడుతున్నారు. మరో సినిమా క్యాన్సిల్ అయిందా? రవితేజ సినిమా అంటే బడ్జెట్ 40-50 కోట్లు దాటేస్తోంది. హీరో రెమ్యునరేషన్ 20-25 కోట్లు ఉండడంతో బడ్జెట్ పెరుగుతోంది. ఈ మధ్య వరుస ఫ్లాపులతో రవితేజ తగ్గాల్సి వచ్చింది. ముందుగా కొంత రెమ్యునరేషన్ తీసుకుని లాభాలొస్తేనే వాటా తీసుకుంటున్నాడు. భర్త మహాశైలకు విజ్ఞప్తి విషయంలో ఇదే చేశాడు. మాస్ రాజా ఎంత తగ్గినా సక్సెస్ దక్కడం లేదు. సినిమా 10 కోట్లు కలెక్ట్ చేయడం గగనమైపోతుంది. రవితేజతో 40-50 కోట్లు ఖర్చు పెట్టేందుకు నిర్మాతలు రెడీగా ఉన్నా అంతకు మించితే క్యాన్సిల్ చేసేస్తున్నారు. రవితేజకు డాన్ శ్రీను, బలుపు, క్రాక్ వంటి సూపర్ హిట్స్ ఇచ్చిన గోపీచంద్ మళ్ళీని 4వ సినిమాను ప్లాన్ చేశాడు. అయితే మాస్ రాజాపై 100 కోట్లు వర్కౌట్ కాదనుకున్న మైత్రి మూవీస్ ఇదే స్టోరీని సన్నీ డియల్ తో తీశారు. విశ్వంబర తర్వాత దర్శకుడు వశిష్ఠ రవితేజతో సినిమా ప్లాన్ చేశాడు. కథ చెప్పాడు, అంతా ఓకే అయినా బడ్జెట్ 100 కోట్లు అవుతుందని అంచనా వేయడంతో ఈ ప్రాజెక్ట్ కూడా వెనక్కి వెళ్ళింది. 40-50 కోట్లతో తీసిన సినిమాలే నష్టాలు తీసుకొస్తుంటే రిస్క్ చేసి 100 కోట్లు పెట్టడానికి నిర్మాతలు భయపడుతున్నారు. ఓటీటీ ఉంది కదా అని రెమ్యూనరేషన్స్, బడ్జెట్స్ పెంచేస్తే కుదరదు. ప్రస్తుతం డిజిటల్ సంస్థలు కూడా కళ్లు మూసుకుని కొనడం లేదు. ముందే ఒప్పందం చేసుకున్న సినిమా ఫ్లాప్ అయితే రైట్స్ తగ్గిస్తున్నాయి. ఓటీటీ ఉంది కదా అని బడ్జెట్ పెంచేస్తే వర్కౌట్ కాదు. ఈ మధ్య కాలంలో క్యాన్సిల్ అవుతున్న సినిమాలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా యంగ్ హీరోలపై ఈ ఎఫెక్ట్ పడుతోంది. మార్కెట్ తక్కువ, బడ్జెట్ ఎక్కువ. వర్కౌట్ అవుతుందా లేదా అన్న భయంతో చేతులెత్తేస్తున్నారు. బ్రో తర్వాత సాయి ధర్మ తేజ్, సంపత్ నంది డైరెక్షన్ లో గాంజా శంకర్ అనే మాస్ యాక్షన్ మూవీ చేయాల్సిందే. ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. అయితే బడ్జెట్ ఎక్కువ కావడంతో వర్కౌట్ కాదని నిర్మాతలు వెనక్కి తగ్గారు. అయితే ప్రస్తుతం నటిస్తున్న సంబరాల ఏటుగట్టు కూడా 70 కోట్లు దాటిపోయింది. దసరా తర్వాత నాని నటిస్తున్న సినిమాలన్నీ భారీ బడ్జెట్ సినిమాలే. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న పారడైజ్ 100 కోట్లకు చేరుతోంది. తమిళ్లో హిట్ మూవీ డాన్ తీసిన శిబి చక్రవర్తి నానితో ఒక సినిమా ప్లాన్ చేశాడు. బడ్జెట్ 100 కోట్లు దాటిపోవడంతో రిస్క్ అవుతుందేమోనని నిర్మాత తగ్గాల్సి వచ్చింది. హై బడ్జెట్ తో రూపొందిన దసరా, సరిపోదా శనివారం హిట్ కావడంతో రిస్కీ ప్రాజెక్టులే చేస్తున్నాడు నాని.
ఈ లెక్కన షిబి మూవీకి నాని గ్రీన్ సిగ్నల్ ఇస్తాడేమో చూడాలి. హై బడ్జెట్ అఖండ 2 కొంప ముంచడంతో నెక్స్ట్ మూవీ బడ్జెట్ విషయంలో జాగ్రత్త పడ్డాడు బాలయ్య. వీరసింహారెడ్డి తీసిన గోపీచంద్ మల్లేనికి మరొక ఛాన్స్ ఇచ్చాడు బాలకృష్ణ. పీరియాడికల్ మూవీ కావడంతో భారీ సెట్లు, విఎఫ్ఎక్స్, భారీ యాక్షన్ ఎపిసోడ్స్, ఇలా బడ్జెట్ 200 కోట్లు దాటేస్తోందట. అఖండ 2 ఇచ్చిన షాక్ తో ఈ హిస్టారికల్ మూవీని క్యాన్సిల్ చేశారు. దర్శకుడు 60-70 కోట్లతో తీయగలిగే కథను రెడీ చేస్తున్నాడు. శ్రీలీల నటి మాత్రమే కాదు, ఇక నుంచి డాక్టర్ కూడా. ఒకవైపు నటిస్తూనే మరోవైపు ఎంబీబీఎస్ పూర్తి చేసి డాక్టర్ పట్టా అందుకుంది. దీనికి సంబంధించిన వీడియోలు నెట్లో వైరల్ అవుతున్నాయి. ఫ్యాన్స్, నెటిజన్లు శ్రీలీలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 2019లో కిస్ అనే కన్నడ మూవీతో వెండితెరకు పరిచయమైన శ్రీలీల 2021లో వచ్చిన పెళ్లి సందడితో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగులో బిజీ హీరోయిన్ గా మారిపోయింది. 3 ఏళ్లలో 10 సినిమాలు చేసిన ధమాకా తప్ప మరొక హిట్టు పడలేదు. తెలుగులో ఐరన్ లెగ్ ముద్రపడిన మార్చి 26న వస్తున్న ఉస్తాద్ తో అదృష్టం టెస్ట్ చేసుకుంటోంది శ్రీలీల. చిన్నతనంలో జరిగిన సంఘటన శ్రీలీలను డాక్టర్ చదివేలా చేసింది. అమ్మమ్మ పడిపోయినప్పుడు డాక్టర్ అయిన అన్నయ్య చేసిన వైద్యంతో ఆమె మామూలు మనిషి అయింది. అప్పుడే డాక్టర్ కావాలని ఫిక్స్ అయిన శ్రీలీల అనుకున్న లక్ష్యం చేరింది. శ్రీలీల తల్లి స్వర్ణలత కూడా డాక్టరే. డాక్టరే లక్ష్యంగా ఎంబీబీఎస్ లో చేరిన శ్రీలీలకు అనుకోకుండా సినిమా ఛాన్సులు వచ్చాయి. తక్కువ టైంలో స్టార్స్ తో నటించే అవకాశం వచ్చినా, రోజుకు 2 షిఫ్టులతో బిజీగా ఉన్నా ఎడ్యుకేషన్ కంటిన్యూ చేసి డాక్టర్ కావాలన్న కలను తీర్చుకుంది శ్రీలీల. కిసికి సాంగ్ తో ఇండియా వైడ్ ఫేమస్ కావడమే కాదు, హిందీలో ఛాన్సులను కొల్లగొట్టింది. హిట్ కొట్టాలన్న కసి అందరిలో ఉంటుంది. అయితే హిట్ అనేది హీరోలు ఎంచుకునే కథల్లో ఉంటుంది. డిఫరెంట్ కథలు సెలెక్ట్ చేసుకునే యంగ్ హీరోల్లో నిఖిల్ ఒకడు. 2 ఏళ్ల గ్యాప్ తర్వాత నిఖిల్ జానపద కథ స్వయంభూతో వస్తున్నాడు. టీజర్ ఎలా ఉందో చూసేద్దామా? హ్యాపీ డేస్ తో కెరియర్ స్టార్ట్ చేసిన నిఖిల్ ఎన్నో అప్ అండ్ డౌన్స్ చూశాడు. కొన్నేళ్లుగా తనని తాను మార్చుకుని ఫ్రెష్ స్టోరీస్తో వచ్చి ఇంప్రెస్ చేస్తున్నాడు. లేటెస్ట్ మూవీ స్వయంభూ టీజర్ చూస్తూ ఉంటే 1000 ఏళ్ల క్రితం నాటి యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందింది అనిపిస్తోంది. భరత్ కృష్ణమాచారి దర్శకుడు కాగా కేజీఎఫ్ రవి బస్రూర్ మ్యూజిక్ ఇచ్చాడు. జానపద కథ కావడంతో స్వయంభూ టీజర్ బాహుబలిని గుర్తు చేసిన రియల్ ఇన్సిడెంట్స్ తో సినిమా రూపొందింది. పుస్తకాల్లో లేని పోరాట యోధుడి కథగా స్వయంభూ రూపొందింది. నిఖిల్ మావాడు అని గర్వంగా చెప్పుకునేలా సినిమా ఉంటుందన్నాడు. స్వయంభూలో సంయుక్త మీనన్, నభా నటేష్ కీ రోల్స్ పోషిస్తున్నారు. ఈ మధ్యకాలంలో యాక్షన్ మూవీస్ చేస్తున్న సంయుక్త ఇందులోనూ వీరవనితగా కనిపిస్తోంది. టీజర్ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ సినిమా కోసం డైరెక్టర్ చాలా రీసెర్చ్ చేశాడని, అంచనాలకు తగినట్టే సినిమా ఉంటుందని పేర్కొంది సంయుక్త. స్వయంభూ బాహుబలిలా ఉంది అనే దానికంటే బాహుబలి స్థాయిలో టీజర్ ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. 2 ఏళ్లుగా సెట్స్ పై ఉన్న స్వయంభూ సమ్మర్లో థియేటర్స్లోకి రానుంది. సమ్మర్లో మార్చి 26న ఉస్తాద్ భగత్ సింగ్, ఏప్రిల్ 30న పెద్ది రిలీజ్ అవుతున్నాయి. మరో పెద్ద సినిమా లేకపోవడం స్వయంభూకు కలిసి రానుంది. యంగ్ హీరో శ్రీవిష్ణుకు రాజమౌళి ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి. ప్రస్తుతం నటిస్తున్న మృత్యుంజయ్ మూవీకి అండగా నిలబడ్డాడు. ఆయన ఎక్స్ వేదికగా టీజర్ ను రిలీజ్ చేసి సినిమాకు హైప్ తీసుకొచ్చాడు. వరుసపెట్టి నవ్వించిన శ్రీవిష్ణు ఈసారి క్రైమ్ థ్రిల్లర్ తో వస్తున్నాడు. ఎలాగో ఒకసారి చూద్దాం. సామాజ వర్గమున ఓం భీమ్ బుష్ వంటి 2 వరుస హిట్స్ తర్వాత శ్రీవిష్ణు స్వాగ్ తో ఫ్లాప్ చూశాడు. కామెడీనే నమ్ముకుని సింగిల్ తో మరో హిట్ కొట్టాడు. ఈసారి ఎంటర్టైన్మెంట్ కాకుండా మృత్యుంజయ్ మూవీతో క్రైమ్ థ్రిల్లర్ జానర్ ను నమ్ముకున్నాడు విష్ణు. సుకుమార్ శిష్యుడు హుస్సేన్ షా కిరణ్ దర్శకుడు. సామాజ వర్గంల తర్వాత శ్రీవిష్ణు మరోసారి రెబాజాన్తో జతకడుతున్నాడు. శ్రీవిష్ణు చేసినన్ని డిఫరెంట్ మూవీస్ మరొకరు చేయలేదనే చెప్పాలి. అప్పట్లో ఒకడుండేవాడు, నీది నాది ఒకే కథతో కొత్త కథలను టచ్ చేసినా కమర్షియల్ గా వర్కౌట్ కాలేదు. అయితే మెంటల్ మదిలో బ్రోచేవారెవరరా, సామాజ వర్గమున ఓం భీమ్ బుష్ వంటి కామెడీ సినిమాలే సక్సెస్ తీసుకొచ్చాయి. ఒకవైపు ఎంటర్టైన్ చేస్తూనే మరోవైపు ప్రయోగాలు చేస్తున్నాడు శ్రీవిష్ణు మృత్యుంజయ్ మూవీ ఒకటి చేస్తున్న సంగతి పెద్దగా తెలీదు. ఫిబ్రవరి 27న రిలీజ్ డేట్ పెట్టుకుని ఇంతవరకు ప్రమోషన్ లేదు. టీజర్ను రాజమౌళి రిలీజ్ చేయడంతో సినిమాకు కావాల్సినంత హైప్ వచ్చింది.